కాలేజ్కో లేకపోతే జనగాం మెడికల్ కాలేజ్కో వికారాబాద్ మెడికల్ కాలేజ్కో మంచిర్యాలకో రామగుండంకో వనపర్తికో నాగర్ కర్నూలు మీద లోడ్ తగ్గుతుంది. మీకు ఆ మైనర్ ఇష్యూస్ అన్నీ కూడా లోకల్గానే అడ్రస్ చేయడం ద్వారా మేజర్ ఇష్యూస్ మీకు వస్తున్నాయి. మీ యొక్క టైం, మీ ఎనర్జీ, మీ ఎడ్యుకేషన్, మీ ఎక్స్పీరియన్స్ను మనం టెర్షరీ కేర్ మీద అంటే సీరియస్ పేషెంట్స్ మీద మనము దృష్టి పెట్టడానికి కూడా వెసులుబాటు వచ్చింది. ఒకటి ప్రజలకు కూడా ఆర్ఎంపీలో పిఎంపీలో నాటు వైద్యమో చెట్ల మందులో అటువంటి వైపు వెళ్లకుండా పల్లె దవాఖానాల ద్వారా గ్రామాలకు డాక్టర్లను తీసుకుపోగలిగినాం, బస్తీలకు డాక్టర్లను తీసుకుపోగలిగినాం. మీరు సీరియస్ డిసీజెస్ మీద దృష్టి పెట్టే విధంగా కూడా ఈ పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానాలు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తూ ఉన్నాయి. అందువల్ల మీరు చదివిన సూపర్ స్పెషాలిటీ కానీ స్పెషలైజేషన్కి అనుగుణంగా మీ డిపార్ట్మెంట్స్లో మీరు చక్కగా సేవలు అందించే ప్రయత్నం చేయండి. మన కాంపిటీషన్ ప్రైవేట్ ఆసుపత్రులతో, మన కాంపిటీషన్ కార్పొరేట్ ఆసుపత్రులతో. ఇలా ఆరోగ్యశ్రీలో ఈ మధ్యకాలంలో మేము రివ్యూ చేస్తే ప్రభుత్వ వైద్య రంగంలో అనేకంగా ఆరోగ్యశ్రీ కింద కేసెస్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఆరోగ్యశ్రీలో చేస్తే జీతంతో పాటు మీకు ఇన్సెంటివైజేషన్ ఉంటుంది. ఒకటి పేదలకు సేవ, మీకు కూడా ఇన్సెంటివైజేషన్ ఉంటుంది. అందువల్ల మీరు కూడా ఈ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా ఆరోగ్యశ్రీ సేవలు చేయండి. పేదలకు వైద్యం అందించడానికి ఇంకా బాగా ప్రయత్నం చేయాలి. ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కూడా చూస్తే ఒకప్పుడు నామినల్ బడ్జెట్ ఉండేది, కానీ ఈరోజు మన రాష్ట్రం 12,364 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి దేశంలోనే అగ్రగామిగా నిలిచాం. అంటే ఇలా పేదలకు వైద్యం అందించడంలో, వైద్య విద్యను బలోపేతం చేయడంలో ఇవాళ మనం అత్యధిక బడ్జెట్ ఇచ్చాం. 12,364 కోట్ల రూపాయలు అనేది గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. అంటే పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ చూస్తే 3,532 రూపాయలు ప్రతి పౌరుడి మీద ప్రతి సంవత్సరం వైద్య రంగం మీద ఖర్చు పెడుతున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని కూడా చెప్పుకోక తప్పదు. అదేవిధంగా పారదర్శకత కూడా తెచ్చాం. మీరు కూడా డెడికేట్ కావాలి. ఇవాళ ఎన్ఎంసీ కూడా ఏం చెప్పింది, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కంపల్సరీ మీ అటెండెన్స్ను బయోమెట్రిక్ చేయమని చెప్పింది. కంపల్సరీగా మీరు పని వేళలు పాటించాల్సి ఉంటుంది. ఇవాళ 959 మేము పిహెచ్సి డాక్టర్లను పెడితే అన్ని పిహెచ్సిల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి మరి రాష్ట్రం నుంచి జిల్లా దాకా కూడా అనుసంధానం చేసుకొని బెటర్ కోఆర్డినేషన్ కూడా తీసుకొచ్చాం. ఇలా మంచి మందులు లేవనో ఎక్విప్మెంట్ పనిచేయడం లేదనో ఇబ్బందులు లేకుండా అంతా ఆన్లైన్ సిస్టమ్ తెచ్చాం. అన్ని రకాల మందులు అన్ని ఆసుపత్రుల్లో ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నాం. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ తెచ్చి ఏదైనా ఎక్విప్మెంట్ ఖరాబ్ అయితే 24 గంటలు లేదా 48 గంటల్లో దాన్ని మరమ్మతు చేసే విధంగా అగ్రిమెంట్ కూడా చేసుకొని కంపెనీస్తోని వేగంగా ప్రైవేట్ ఆసుపత్రుల తరహాలో, కార్పొరేట్ ఆసుపత్రుల తరహాల్లో ఎక్విప్మెంట్ను కూడా పొందుపరచడమే కాదు, మరమ్మతులు వచ్చినప్పుడు వేగవంతంగా దాన్ని చేసే ప్రక్రియ కూడా తీసుకొచ్చాం. సో దిస్